హాయ్ గాయ్స్, ఏం చేస్తున్నారు? ఈరోజు ఎపిసోడ్ చూసారా? నిజంగా బాధేసింది నాకైతే. ఎందుకు అంటే వైల్డ్ కార్డ్స్ ద్వారా వాళ్ళ సరే, డేంజర్ జోన్లో వాళ్ళు శ్రీజాను సుమన్ శెట్టి అన్న ఉన్నారు. సరే, వైల్డ్ కార్డ్స్ వాళ్ళ ఒపీనియన్తో ఎలిమినేషన్ చేయడం నాకు నిజంగా కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే వీక్ అంతా కష్టపడింది. అన్ని రోజులు మనవి కావు కదా, కొన్ని రోజులు మనమైతే కొన్ని రోజులు కావు. సో అన్ని రోజులు మనవి ఎప్పుడవుదో ఎప్పుడు కావో మనకు తెలియదు. అట్లా అనుకొని వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టలేదా అంటే పెట్టిర్రు. కాకపోతే అన్ని రోజులు మనమైతే లైఫ్ ఇట్లా ఎందుకు ఉంటుంది, బాగుంటుంది కదా. సో కాకపోతే ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాళ్ళు గెలవలేరు. అండ్ ఎఫర్ట్స్ పెట్టినందుకు శ్రీజ, సుమన్ శెట్టి అన్నని ఇంకా ఇంకా మోటివేటే చేసింది తప్ప నీ వల్ల అరే ఇప్పుడు ఎక్కడ కూడా ఆమె కోపం పడలేదు. నీ వల్లనే ఇట్లా కొన్ని టాస్క్లు ఈమె ఆడింది, ఆయన కూడా ఆడిర్రు, ఓకే. కాకపోతే ఎక్కడ కూడా టాస్క్లు లూజ్ అవుతున్నాం అనేసి సుమన్ శెట్టి అన్న మీద శ్రీజ ఎక్కడ కూడా విసిగించుకోలేదు, కోపం తెచ్చుకోలేదు. బట్ ఆమె ఇంకా మోటివేట్ చేస్తానే ఉంది. ఆమె కూడా స్ట్రాంగ్గా ఉంది. దే ఆర్ ట్రయింగ్ టు డూ దేర్ బెస్ట్ కదా. సో నచ్చలేదు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఒపీనియన్స్ చెప్పించి ఎలిమినేట్ చేయడము. అండ్ పీపుల్ ఆర్ టాకింగ్. అండ్ బిగ్ బాస్ కూడా అనింది అంట, లైక్ వైల్డ్ కార్డ్స్ నుంచి ఒక రీఎంట్రీ ఉండబోతుంది అనేసి. సో అది నిజం అవ్వాలి. అండ్ ఆ రీఎంట్రీ ఖచ్చితంగా శ్రీజాదే అయ్యి ఉండాలి అని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకు అంటే, కామెంట్ చేస్తే వీడియో నాకేదో వ్యూస్ లైక్స్ వస్తాయని కాదు, అంటే ఇప్పుడు శ్రీజ ఓకే నిజంగా కావాలి అనేసి ఇంతమంది కోరుకుంటారు అనేసి పీపుల్ విల్ నో బిగ్ బాస్ వరకు ఈ వీడియో రీచ్ కాకపోయినా ఓకే ఇంత కావాలి అనుకుంటున్నారు అనేసి బిగ్ బాస్ పంపించవచ్చు. ఆల్రెడీ బిగ్ బాస్ అనుకుంది అంట ఒక రీఎంట్రీ 80% అలా ఉండొచ్చు అనేసి, దట్ టు ఫ్రమ్ కామనర్స్. సో అది శ్రీజ అయితే హ్యాపీ. సో ఇదైతే నిజంగా సాడ్ ఎందుకంటే నిజంగా బాధేస్తుంది. ఆమె ఎఫర్ట్స్ పెట్టకుండా ఉంటే అసలు బాధపడేటోళ్ళం కాదు. ఒకటైతే అయితే బిగ్ బాస్ చెప్పాల్సింది ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఉంటే అయిపోతుంది అనేసి ఓట్లే వేసుకునేటోళ్ళం కాదు కదా మరి. ఓకే, బిగ్ బాస్ ఏం చేసినా సంథింగ్ గోయింగ్ టు బీ అంటే అన్నారు కదా, ఇది రణరంగం కాదు చదరంగమో, చదరం కాదు రణరంగం అనేసి ఏదో అన్నారు కదా. ఇట్ మైట్ బి దట్. కాకపోతే బాధ వేస్తుంది, అంతే. బాధ వేస్తుంది. శ్రీజకి సపోర్ట్ చేయాలని అది ఇది కాదు. ఒక జెన్యున్ ప్లేయర్ కదా ఆమె, టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టి 100 కాకుండా 1000% ఎఫర్ట్స్ పెట్టి అందరికీ సపోర్ట్ చేసి ప్రతి దాంట్లో ఇంటర్ఫేర్ అని అన్నారు ఇందాక మాధవి గారు అనుకుంటా. సో ఇంటర్ఫేర్ ఓకే, ఫస్ట్ 2 వీక్స్ తనకు తెలియలేదు, నెగిటివిటీ వచ్చింది. తర్వాత నాగార్జున గారు తనకి చెప్పినారు, తను మార్చుకుంది. సో ఇప్పుడు అవన్నీ తగ్గించుకుంది. ఆమె అరవడం కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడక్కడే ఇన్వాల్వ్ అయింది. అంటే స్టాండ్ తీసుకోవడం మట్టుకే చేసింది ఇతరుల కోసం. కాకపోతే ఈ వీక్ చూసుకుంటే తన కోసం మాత్రం ఎవ్వరూ, అంటే ఒక కళ్యాణ్ నించుండు, కళ్యాణ్ కోసం శ్రీజ కోసం కళ్యాణ్ తప్ప ఎవ్వరూ నించోలేరు. బట్ ఈవెన్ దో ఎక్కడ కూడా వాళ్ళు అంటే కామనర్స్ని బిగ్ బాస్ తీసేస్తుంది ఒక్కొక్క వీక్. వీళ్ళు కామనర్స్ మరి సరిగా ఆడతలేరా అంటే దే ఆర్ గివింగ్ దేర్ 1000% బెస్ట్ ఇన్ టాస్క్. అండ్ వాళ్ళతో సరిగ్గా మింగిల్ అవుతున్నారు, టాస్క్లు ఆడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి ఎందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష పెట్టి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఎందుకు లైన్గా ఎలిమినేట్ చేయడం అర్థమవుతలేదు నిజంగా. ఇప్పుడు డీమోన్ పవన్ అయినా, కళ్యాణ్ అయినా, శ్రీజ అయినా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళే టాస్క్లలో. అండ్ కళ్యాణ్ పడాలా, నీ వెనక అందరు పడాలా. అయితే కళ్యాణ్ టాస్క్లో అంటే క్యాప్టెన్సీ టాస్క్లో చీటింగ్ చేసిర్రు అనేసి నాగార్జున సారు తనుజాకి సీక్రెట్ రూమ్లో తీసుకుపోయి వీడియో చూపించినారు కదా. నాకెందుకు ఈ వీడియోని కాకపోయినా ప్రతిసారి నాగార్జున సార్ తనుజాకి ఫేవరిజం చేస్తారు అని అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, నాకు అనిపించింది అంతే. మీకు కూడా అనిపించిందా ఎప్పుడైనా? ఎందుకంటే చీటింగ్ చేస్తే అందరి ముందు చూపించాల్సింది కదా, హౌస్ మేట్స్ ముందు. వై ఓన్లీ విత్ నీకు నాకు మధ్యలో ఉండాలి అనేసి ఓకే అది పక్కన పెట్టేద్దాం, అవసరం లేదు. కాకపోతే ఆ డీమోన్ పవన్ ఉన్నాడు కదా, డీమోన్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే మాత్రం షూ అట్లా పెట్టుకోలేదు. అండ్ ప్రతి ఒక్కరూ ఆడినప్పుడు కూడా అంటే
ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన లెగ్ ఒక పొజిషన్లో కాకుండా ఊపుతున్నాడు, అది చేస్తున్నాడు. అండ్ తను హింట్ ఇవ్వాలి అనేసి అనుకోలేదు అనుకుంటా. ఓకే, అంతే. ఇంకా కళ్యాణ్ చీటింగ్ ఖచ్చితంగా ఓకే. హింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా క్యాప్టెన్స్ అవ్వాలనుకుంటారు. అది అట్లా చూపిస్తే ఓకే, ఆయన హింట్ ఇస్తుండ అనుకుంటున్నాడు. కాకపోతే వాళ్ళిద్దరు ముందే మాట్లాడుకొని వచ్చి అయితే మనం చీటింగ్ చేద్దాం ఇది అనేసి అయితే మాట్లాడుకోలేరు. సో ఇది అయిపోతే శ్రీజ కోసం ఎంతమంది మళ్ళీ రీఎంట్రీ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నిజంగా రీఎంట్రీ ఉండొచ్చు అనేసి నిజంగా బిగ్ బాస్ అనింది అంట, అంటే మాట్లాడుకున్నారు అంట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఇన్ ద కమింగ్ డేస్. అండ్ ఎపిసోడ్ చూసారా? వైల్డ్ కార్డ్స్లో మీరెవరికి, మీ సపోర్ట్ ఎవరికి? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతే. శ్రీజ రీఎంట్రీ కావాలనుకుంటే కామెంట్స్లో శ్రీజ రీఎంట్రీ కావాలనేసి కామెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్.